హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హాజీపూర్ విలేజ్ షో. ఇదైతే ఎల్లంపల్లి డ్యాము. ఇది గోదావరి నిండక ముందుకు, తర్వాత గోదావరి నిండిన తర్వాత ఇది గోదావరి నిండక ముందుకు, గోదావరి నిండిన తర్వాత ఎట్లుంటుందో మీరు చూడండి. 2 వీడియోస్ తీసిన నేను. ఈ 2 వీడియోలని కలిపి అప్లోడ్ చేసిన. 2 వీడియోస్ చూడండి. ఒకటి గోదావరి నిండక ముందుకు, గేట్లు తీయక ముందుకు. నెక్స్ట్ గోదావరి నిండి గేట్లు తీసిన తర్వాత ఎట్లా వరద వచ్చిందో చూడండి. ఈ 2 వీడియోస్ తీసి అప్లోడ్ అయితే చేసిన. ఫస్ట్ అయితే మనం గోదావరి నిండక ముందుకు ఈ వీడియోని అయితే చూద్దాం. గోదావరి నిండక ముందుకు, గేట్లు తీయక ముందుకు ఒక గేటు నుంచి అయితే చిన్నగా అట్లా జాలు వస్తుంది. ఆ జాలుతో ఇదంతా వాటరు అక్కడక్కడ జాలు వచ్చినాయి గేట్లు బంద్ చేసినప్పుడు. అప్పటి వీడియో ఇది. హాయ్ ఫ్రెండ్స్, మీకు రెండో ప్రదేశం చూపిస్తా అని చెప్పిన కదా, ఇదే ఎల్లంపల్లి శ్రీపద ఎల్లంపల్లి ప్రాజెక్ట్. ఇక్కడ కూడా డ్యామ్ దగ్గర చేపలు అయితే పడతారు. మార్నింగ్ ఈవినింగ్ అయితే దొరుకుతాయి చేపలు. ఇక్కడ కూడా చాలా ఫ్రెష్ చేపలు ఉంటాయి. కింద కూడా చేపలు పట్టడం కూడా చూపిస్తా. చలో చూద్దాం పదండి. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, పిల్లలు అయితే అందులో ఈత కొడుతున్నారు. ఏదో వాళ్ళకు జలపాతం లాగా ఫీల్ అవుతున్నారు. అది జలపాతం లాగానే అట్లా జాలుగా వస్తుంది. సేమ్ జలపాతం లాగా అనిపిస్తుంది. వాళ్ళు చాలా సరదాగా ఈత కొడుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అందులో. ఇదైతే ఇక రెండో గేటు. అది కూడా చిన్నగా జాలులాగా వస్తుంది. ఇట్లనే ప్రతి దాంట్లో అట్లా చిన్న చిన్నవి వచ్చి ఇలా కొంత నీరైతే ఇక్కడ చేరుకొని ఉన్నది. దీంట్లోనే వీళ్ళందరూ చేపలు పడుతూ ఉంటారు. వెనుకొని పట్టిరా. ఇవైతే ఇక్కడ రెగ్యులర్గా చేపలు పట్టడంలో యూజ్ చేసేది. సాయంత్రం వీళ్ళ క్రియేటివిటీ డ్రైవర్కు కట్టి ఒక కొయ్యకు తగిలేసారు. అది ఎటు పోకుండా భలే ఉంది కదా వీళ్ళ క్రియేటివిటీ. ఇక్కడ బర్రె అయితే గడ్డి మేస్తుంది. చూడు, నన్నే వీడియో తీస్తున్నావా అన్నట్టు చూస్తుంది. ఇక్కడ బర్రెలు కూడా ఉన్నాయి, అవి కూడా చూస్తున్నాయి మమ్మల్ని వీడియో తీస్తున్నాడా ఏంది అన్నట్టు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే చేపలు పట్టడానికి అయితే వీళ్ళు అయితే వచ్చారు. ఇక్కడ అందరూ దగ్గర గాలలతో చేపలు పడుతున్నారు. వాళ్ళు రెగ్యులర్గా పట్టేటోళ్ళు అయితే సాయంత్రం వస్తారు వాళ్ళు. పొద్దురాగా కూర్చుంటే కూరమందం అని అయితే కూరమందం అనగా అమ్ముకోవచ్చా? ఓన్లీ కూరమందం అని. ఇక్కడైతే అందరు గాలాలతో చేపలు పడతారు. గాలాలు అయితే అంతకుముందు ఉన్నట్టయితే లేవు. ఇప్పుడు వెరైటీగా ఏదో స్ప్రే బట్టలకు పెట్టి ఏదో పిండి అవి వేసి పడుతున్నారు. అంతకుముందు వేరే వేసి పట్టేటోళ్ళు ఇప్పుడు విచిత్రంగా పడతారు చేపలు. ఇక్కడ నుంచి చూసినట్టయితే డ్యామ్ది పైనుంచి కింది వరకు ఇక్కడైతే ఈయన ఏదో పిండి పెడతాడు. అదేంటో అడిగితే తౌడు అన్నాడు. తౌడా? అన్ని బంద్ చేసారు కావచ్చు. ఇది అతని హైటెక్ గాలం. అంతకుముందు నాటు గాలాలు ఉన్నాయి. ఈ నాటు గాలాలు ఇప్పుడు హైటెక్ గాలాలు వచ్చినాయి.
ఒక అతను చేపలు అయితే పట్టి ఒక వలలో వేసి నీటిలో ఉంచారు. ఒక 2 చేపలు చనిపోయినాయి, మిగతా అట్లా కొట్టుకుంటున్నాయి. నేనైతే ఇదేదో మేకప్ సామాన్ అనుకున్నా, కాదు ఇవి గాలాలకు పెట్టేటి అట. ఈ గాలాలకు ఇవి దొడుగుతున్నారు, ఏమేమో పెడుతున్నారు. నేనైతే ఎప్పుడు చూడలేదు. ఇగో ఇగో మన లడ్డు బాబు కూడా చేపలకు వచ్చిండు. తను లా డ్రైవర్ అట. మీరు రోజు వస్తారా లేకపోతే ఎప్పుడన్నా టైం పాస్? సండే సండే మీకేనా? మరి డ్యామ్ ఫుల్ నిండితే ఎట్లా? ఇదిగో ఇక్కడ తీస్తున్న వ్యక్తికి అయితే చేపలు అయితే బాగానే పడ్డాయి. ఇతనికి ఒక్కనికే బాగా పడ్డాయి. అక్కడ మొత్తం కాంప్లెక్స్ ఒక్కనే కొత్త చెప్పా మంచిగా ఉండే. ఏం పేరండి పేరు? రమేష్. ఇలా లక్కీ లాటరీ దొరికింది. తీసుకున్నాను. పాపం వీళ్ళు తనలాడి వస్తున్నారు కానీ పాపం ఒక్కటన పడతలేదు. పాపం తనలాడుతున్నారు. భలే పట్టుకున్నాయి కదా ఇవి గుళ్ళు, పచ్చగా ఒకటి ఎర్రగా. పచ్చగా ఉన్నాయి, కొత్తగా కట్టినాయి కావచ్చు. కొట్టిలు కట్టుకున్నాయి, గృహప్రవేశం చేసినట్టున్నాయి. కానీ డ్యామ్ ఫుల్ వస్తాయి, మొత్తం కొట్టుకోపోతాయి. డ్యామ్ ఫుల్ వస్తే మాత్రం ఇవి మొత్తం కొట్టుకొని పోతాయి. నేను ఈ వీడియో వేసిన 2 రోజులకే డ్యామ్ ఫుల్ వచ్చింది. పాపం ఇవన్నీ మొత్తం కొట్టుకపోయినాయి. ఆ వరద వీడియో కూడా చూడండి. దీని తర్వాత వచ్చే వీడియో ఆ వరద వీడియోనే. వీడియో చివరి దాకానైతే చూడండి ఖచ్చితంగా. ఆ వరద వీడియో కూడా చాలా బాగుంటుంది. నేను తీసిన 2 రోజులకే గోదావరి మొత్తం నిండిపోయి వరద వచ్చింది. పాపం ఆ వరదలో ఇగో ఇంట్లో కనిపిస్తాయి, ఇగో ఇక్కడనే ఉంటాయి. ఇది చెట్లు ఇగో ఇవే పాపం కొట్టుకపోయినాయి గూళ్ళు మొత్తం పక్షులై ఈ వరదలో. ఇక ప్రకృతికి ఎవరైనా సమానమే, మనుషులైనా పక్షులైనా ఏదైనా సమానమే కాబట్టి అవి ఇది అంతే, అది ప్రకృతి సహజం అది. చూడండి గోదావరి ఎట్లా పొంగి పొర్లుతుందో. మొత్తం నిండిపోయింది. ఈ పక్షుల చెట్లు కూడా మొత్తం నిండిపోయింది. మొత్తం వరదలు అయిపోతున్నాయి. వాటర్ ఫ్లో చూడండి ఎట్లా వస్తున్నాయో. డ్యామ్ అయితే 32 గేట్లు అయితే ఎత్తారు. అటు సైడ్ ఎత్తారు, ఇటు సైడ్ మాత్రం ఎత్తలేదు. అందుకనే వాటర్ ఫ్లో ఇటు ఎక్కువ లేదు, అటు మొత్తం వాటర్ ఫ్లో బాగున్నది. అంతకుముందు జాలు వారింది ఇదే. ఇక్కడ స్టార్టింగ్లో పిల్లలు ఆడుకున్నారు. ఇదైతే డ్యామ్కి ఇటువైపు.
కొంగలు నచ్చి నీటిలో చెట్ల పైన కూర్చొని ఉన్నాయి. ఇది ఎక్కడిదో దొంగ వరద కొట్టుకొని వచ్చి ఇక్కడ ఒడ్డు కాగినట్టున్నది. పెద్దదే ఉన్నది దొంగ. ఇది గోదావరి కొంచెం దూరంలో ఈ చేపలు పట్టే వాళ్ళవి ఇవి తెట్టెలు. ఒక అతనైతే అందులో నుంచి వస్తున్నాడు చూడండి. ఇతను వస్తూ ఉంటే ఆ బ్యాక్గ్రౌండ్లో కనబడుతున్నాయి చెట్లన్నీ మునిగిపోయినాయి. తాడి చెట్లు. అంతకుముందు ఊరుండే నమ్నూరు అని, ఆ ఊరి చెట్లు. అప్పుడప్పుడు గౌన్లలో కూడా ఈ తెట్టల మీద పోయి తెల్లగలు తెస్తూ ఉంటారు. వర్షంలో కూడా ఫిషింగ్కి పోయిండు తడవకుండా. ఇదైతే ఇదైతే గుడిపేట ఎంట్రీలో చేపల మార్కెట్. ఇక్కడ ఎప్పుడు ఎల్లకాలం దొరుకుతాయి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ చేపలు. ఎవరైనా తీసుకోవచ్చు. చుట్టుపక్కల వాళ్ళు మంచి ధరకే ఇస్తారు. ఇప్పుడే ఒక బస్తా చేపలు అయితే అక్కడ గుమ్మరిచ్చారు. ఇక తీసుకోవడానికి అయితే ప్రజలందరూ ఒకసారిగా వచ్చారు. చూడండి ఎట్లా తీసుకుంటున్నారు. చేపలు కొంటాను మంచిగా నుంచి వచ్చారా? చేపలు వచ్చాం, మంచిర్యాల నుంచి వచ్చాం. ఇక మా ఫ్రెండ్స్ వచ్చారు. అక్కడ చూడన్న అందుకని వచ్చారా? ఎంత తీసుకున్నారు మరి? ఎంత చేప? చేప 2 కిలోల చేప ఫ్రెష్ ఇప్పుడు ఇప్పుడే వచ్చాయి. రవ్వు తీసుకుందాం మనం. రాజ్ కట్టుకోదాలకే నాకు దానికే లేకుండా రెండు కలిపి రౌండ్. అయితే లైవ్ ఫిష్ పట్టుకుంటున్నాయి చూడండి. ఇంకా బతికే ఉన్నాయి. ఇక్కడనే కొట్టయి తీస్తారు. మంచిగా ఫ్రెష్ చేసి చేపను కొట్టయి తీస్తారు. ఇక్కడనే దాని తగ్గట్టు రేటు తీసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ రక నా వీడియో చూసారు. అయితే నా వీడియో మీకు నచ్చినట్టుంది. లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మరిన్ని మంచి వీడియోల కోసం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ఇక్కడ దాకా చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితేనే చూస్తారు కదా, ఖచ్చితంగా కామెంట్ చేయండి. మొత్తం ఫ్రై కొట్టు మొత్తం ఫ్రై కొట్టు.